హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు TRAEnglish. మై నేమ్ ఇస్ అశోక్ బిట్రగుంట. మనం టెన్సెస్ అనే టాపిక్లో ఉన్నాం కదా. సో ఈరోజు ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్, హ్యాడ్, వర్బ్ 3, ఆబ్జెక్ట్. ఓకే, గతములో అంతకుముందే జరిగిన వాటికి, గతంలో అంతకుముందే జరిగిన, గతం అంటేనే అయిపోయిన పని, కానీ గతంలో అంతకుముందే జరిగిన వాటికి ఇక్కడ ఏంటి అంటే చూడండి, సింపుల్ థింగ్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో ఇది పాస్ట్ టెన్స్. అంటే పాస్ట్ టెన్స్ అంటే నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఇలా ఏదో ఒక టైం ఉంటుంది కదా. సో గతంలో ఒక టైం అనుకుందాం. గతంలో సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్. గతంలో ఎప్పుడో, లైక్ పాస్ట్ టెన్స్లో అంటే నిన్న కాకుండా మొన్న ఎప్పుడో జరిగి ఉంటుంది కదా. సో సపోజ్ ఇక్కడ పాస్ట్ కదా, ఈ పాస్ట్లో అంటే గతంలో నిన్న అనుకుందాం, ఇది నిన్నటి కంటే ముందే జరిగిన పని, లేదా మొన్న అనుకుంటే మొన్న కంటే ముందే జరిగిన పని, లేదా లాస్ట్ ఇయర్ అనుకుంటే లాస్ట్ ఇయర్ కంటే ముందే జరిగిన పని. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక టైం అనుకుంటే ఆ టైం కంటే ముందు ఏదైతే జరిగిద్దో ఆ పని గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలి. ఇంకొక ఎగ్జాంపుల్, గతంలో 2 పనులు అయిపోయి ఉంటే ఆ 2 పనుల్లో ఫస్ట్ అయిపోయిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సెకండ్ అయిపోయిన దానిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అంటే సపోజ్ నేను తిన్నాను, తాగాను అని చెప్పాలనుకోండి, తినడం, తాగటం 2 అయిపోయాయి. ఆ తిన్న తర్వాత నేను తాగాను అంటే తిన్న దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, తాగిన దానిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, అంటే చూసారు కదా, పాస్ట్లో ఒక టైం అనుకుంటే, గతం అనుకుంటే గతం కంటే ముందు ఏదో ఒక టైంలో, ఈ టైం కంటే ముందు జరిగిన పని చెప్తాం. ఇక్కడ చూడండి, అన్నిటికీ కూడా ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏదైనా కానీ, అంటే దేని గురించి మాట్లాడినా ఈ టెన్స్లో హ్యాడ్ మాత్రమే యూజ్ చేయాలి హెల్పింగ్ వర్బ్గా. హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ తర్వాత వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ రావాలి. ఓకే, వర్బ్ 3 రావాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ ఏవి వచ్చినా కంపల్సరీగా వర్బ్ 3నే యూజ్ చేయాలి. అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్నే యూజ్ చేయాలి. లైక్ కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గాన్. అంటే గాన్ అని ఏదైతే ఉందో దానిని వర్బ్ 3 అంటాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీ హ్యాడ్ రీచ్డ్ హైదరాబాద్ బై 6 PM ఎస్టర్డే. అంటే బై 6 PM అంటే 6 PM కంటే ముందే వీ హ్యాడ్ రీచ్డ్ హైదరాబాద్, మేము హైదరాబాద్ చేరుకున్నాం. ఎప్పుడు? 6 గంటల కంటే ముందు, బై 6 PM. మనం ఇక్కడ 6 PM అని చెప్పట్లేదు, బై 6 PM అంటే 6 PM కంటే ముందే మనం చేరుకున్నాం. ఓకే, అంటే అక్కడ ఒక టైం ఉంది, ఆ టైం కంటే ముందే అయిపోయింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నాం. చూడండి, హ్యాడ్. ఓకే, హీ హ్యాడ్ టేకెన్ ద సెల్ఫీ బిఫోర్ దట్ టైమ్. ఇక్కడ చూడండి, దట్ టైం అని ఉంది కదా, దట్ టైం అంటే ఏదో ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం కంటే ముందు, బిఫోర్. హీ హ్యాడ్ టేకెన్ ద సెల్ఫీ, అతను సెల్ఫీ తీసుకున్నాడు ఎప్పుడు? ఆ టైం కంటే ముందు తీసుకున్నాడు, రైట్? నెక్స్ట్, ఐ హ్యాడ్ ఫౌండ్ మై ఫోన్. ఐ హ్యాడ్ ఫౌండ్ మై ఫోన్ బిఫోర్ మై డాడ్ కేమ్. బిఫోర్ మై డాడ్ కేమ్. ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ ఏంటంటే మనం ఓన్లీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించే మాట్లాడుతూ చెప్తున్నాం. అంటే ఓన్లీ ఒక సెంటెన్స్ మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే 2 సెంటెన్సెస్ని కలుపుతూ చెప్తున్నాం. చూడండి, ఐ హ్యాడ్ ఫౌండ్ మై ఫోన్ బిఫోర్ మై డాడ్ కేమ్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్, సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అనమాట. లైక్ వర్బ్ 2 వచ్చింది అంటే, డిడ్ కానీ వర్బ్ 2 కానీ వచ్చిందంటే అది బ్లైండ్గా సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పొచ్చు, రైట్? సో ఐ హ్యాడ్ ఫౌండ్ మై ఫోన్ బిఫోర్ మై డాడ్ కేమ్ అంటే మా డాడీ రాకముందే నా ఫోన్ నేను అంటే కనుగొన్నాను, లైక్ దొరికింది అని. అంటే ఎక్కడో పోగొట్టుకున్నాను, కానీ అది ఎప్పుడు దొరికింది? మా డాడీ రాకముందే ఆ ఫోన్ నాకు దొరికింది, రైట్? అంటే కనుక్కున్నాను, ఎక్కడో సంథింగ్ ఎక్కడో పడేశాను, అది దొరికింది. లైక్ నెక్స్ట్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ది రైల్వే స్టేషన్. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయింది నేను రైల్వే స్టేషన్కి రాకముందే.
సో నేను ఇప్పుడు చెప్తున్నాను, కానీ ఇక్కడ ఏంటి, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళడం అయిపోయింది, ట్రైన్ వెళ్ళడం కూడా అయిపోయింది. ఆ 2 పనుల్లో ఏది ముందు జరిగింది? ట్రైన్ వెళ్ళడం అనేది ముందు జరిగింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ది రైల్వే స్టేషన్. అంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకే. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. ఇక్కడ చూడండి హోప్ టు. ఓకే. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. రైట్. అంటే సింపుల్ థింగ్, 2 పనులు జరిగాయి ఇక్కడ. పేషెంట్ చనిపోయాడు, డాక్టర్ వచ్చాడు. కానీ ఏది ముందు జరిగింది అంటే పేషెంట్ చనిపోవడం ముందు జరిగింది. అంటే డాక్టర్ వచ్చే టైం కంటే ముందే ఆ పని జరిగిపోయింది. ఏంటి? పేషెంట్ చనిపోయాడు. ఓకే. దే హ్యాడ్ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ 9 PM. దే హ్యాడ్ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ 9 PM. 9 PM కంటే ముందే వాళ్ళు ఆ హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేశారు. దే హ్యాడ్ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ 9 PM. 9 PM కంటే ముందే హోంవర్క్ ఫినిష్ చేశారు. సో సేమ్ ఇలా ఏదైనా ఒక పని కంటే ముందే జరిగిన పని, అంటే 2 పనులు జరిగి ఆ 2 పనుల్లో ఫస్ట్ జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సెకండ్ జరిగిన పని సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఓకే. ఏదైనా టైం, సో ఇక్కడ ఏంటంటే ఏదైనా టైం యూజ్ చేసి, లైక్ టైం కానీ మంత్ కానీ డేట్ కానీ ఇలా యూజ్ చేసి చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. అలా కాకుండా 2 సెంటెన్సెస్, అంటే 2 అయిపోయిన పనులు చెప్పేటప్పుడు మాత్రం ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, రెండోది సింపుల్ పాస్ట్లో చెప్తాం అనమాట. సో వీటన్నిటికీ మనకి ఆల్రెడీ పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటే నెగిటివ్ ఎలా చేంజ్ చేయాలి, ఇంటరాగేటివ్ ఎలా చేంజ్ చేయాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఎలా చేంజ్ చేయాలి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి. వీ హ్యాడ్ రీచ్డ్ హైదరాబాద్ బై 6 PM ఎస్టర్డే. ఇక్కడ యాడ్ చేసామనుకోండి, వీ హ్యాడ్ నాట్ రీచ్డ్ హైదరాబాద్ బై 6 PM ఎస్టర్డే. నిన్న 6 PM లోపు మేము హైదరాబాద్ చేరుకోలేదు, రీచ్ అవ్వలేదు. హ్యాడ్ వీ రీచ్డ్ హైదరాబాద్ బై 6 PM ఎస్టర్డే. మేము నిన్న 6 PMకి రీచ్ అయ్యామా అంటే హ్యాడ్ అనేది ఎప్పుడు కూడా ముందు వస్తే అది మాత్రం క్వశ్చన్ అవుతుంది. హ్యాడెంట్, అదే క్వశ్చన్లో కూడా నాట్ ఉంటే హ్యాడెంట్ వీ రీచ్డ్ హైదరాబాద్ బై 6 PM ఎస్టర్డే. మేము నిన్న హైదరాబాద్ చేరుకోలేదా ఎప్పటికి? 6 PMకి. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. Until then, bye bye.